ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన చుట్టూ కూడా అహం అనే వైఫై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తనేం లెక్కేసుకున్నాడు, ప్రభుత్వ ఉద్యోగులు ఏముంది వాళ్ళకి అంతకుముందు కంటే ఇంటర్మ్ ఇచ్చాం, 22 ఇచ్చాం కదా, 23 ఇచ్చాం కదా, ముందు 27 ఇచ్చాం, తర్వాత 23 ఇచ్చాం, ఏముందంటే మంది పరిస్థితి తెలుసు కదా వాళ్ళకి అంతా. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, ప్రవీణ్ ప్రకాష్ మంచి పనే చేస్తున్నాడు కదా, టీచర్లు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు పని చేయలేదు కదా. ఇందులో ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా దాని సొల్యూషన్ దిశగా వ్యక్తి ఆలోచన జరిగింది తప్పించి సమిష్టి ఆలోచన జరిగిందా? జరగదు. అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అహం అనేది వైఫై లాగా చుట్టూ ఉంటుంది, నా వల్లన నేను చేసేదే అనేటటువంటిది. ఇప్పుడైనా అంతే ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రేపు నెగిటివ్ అవుతారు అని ఎవడు చెప్పినా జగన్ విన్నాడా? వాళ్ళు అట్లా ఫీల్ అయితే మిగతా జనం అందరూ మనకు అనుకూలంగా వస్తారులే అన్న అని ఎవడో చెప్పడానికి అదే నమ్మాడే. ఇప్పుడు వీళ్ళకి 2.5 లక్షల మంది రోడ్డును పడేసిన 1,30,000 కుటుంబాలు ఎవరైతే సచివాలయ ఉద్యోగుల్ని ఏడిపించుకు తింటున్నా వాళ్ళు ఈవెన్ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయినా సరే ఈ మొత్తం కలిపితే 4 లక్షల కుటుంబాలు కదా. 4 లక్షల కుటుంబాలు అంటే 4 × 2 వేసుకున్న 8 లక్షల ఓట్లే కదా అనే లెక్క వచ్చును, లేదా 4 16 అనుకోవచ్చు. ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగులు చెప్పినట్టు ఇక్కడ ఎవరు లెక్క చెప్పట్లేదు. ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగులు ఏం లెక్క చెప్పారు, మేము 5 లక్షల కుటుంబాలు ఉన్నాం, మా బంధువులతో కూడా కలిపితే ఒక 30-40 లక్షలు, వాళ్ళ ఇంట్లో 4, 20